హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సండే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే అనిపించింది, వచ్చినప్పుడు నాకు చాలా క్యూట్ అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. ఫస్ట్ సండే లైఫ్ బోరుగా ఉంది, ఏదో ఓల్డ్ సాంగ్ వచ్చినాక ఆడియన్స్తో మాట్లాడతారు. ఒక ఆవిడ ఒక బంజారా రెస్పెక్ట్, నేను ఆ క్యాష్ని అంటున్నాను, మళ్ళీ మీరు ఎలానో తీసుకోకండి ప్లీజ్. ఒక బంజారా డ్రెస్సులు వేసుకొచ్చి సూపర్, నిజంగా నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక్కసారి అట్లాంటి డ్రెస్ ఒకసారి వేసుకోవాలి అని ఒక థింక్. మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు, కానీ వాళ్ళని అడిగితే తర్వాత చూద్దాంలే ఎప్పుడన్నా అంటారు. నాకు ఫుల్ నవ్వు వస్తుంది. తర్వాత ఇమ్ము ఫ్యాన్ అంటుంది, అమ్మ సూపర్ మాట్లాడుతుంది, అమ్మ చాలా బాగా అనిపించింది. తర్వాత దివ్య ఫ్యాన్ కూడా వస్తుంది, ఇంకొక ఆవిడ మాట్లాడుతుంది. మీకు దివ్య అంటే ఎవరు నచ్చారు ఇంట్లో అంటే దివ్య అసలు నచ్చారు, కింద దివ్య ఫ్యాన్ అవుతుంది, పైన దివ్య నచ్చని వాళ్ళు కూడా వచ్చారు. నాకు అలా అదే అనిపించింది. తర్వాత ఇమ్మాన్యుల్ తనుజ గొడవ, నిన్న ఇమ్ము సేఫ్ గేమ్ ఆడకు ప్లీజ్, సేఫ్ గేమ్ ఆడి వేరే వాళ్ళని బ్యాడ్ చేయాలనుకోకు అని మాట్లాడుతుంది. అయినాక ఆ గేమ్ గురించి ఇంకా గొడవ అవుతుంది, కొన్ని చిన్న గొడవలు అవుతాయి. ఆ గొడవలు అయిపోయాక ఫ్రెండ్షిప్ రీతు ఉంటుంది ఆడ, రీతు ఒకటి చెప్తుంది, రీతు నువ్వు అనుకుంటున్నావు కానీ రీతు చెప్తుంది, తను చెప్పు నేను ఇమ్ము బయట మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఇక్కడికి వచ్చినాక ఆ ఫ్రెండ్స్ మాకు ఇద్దరికి క్లాషెస్ వచ్చి గొడవలు వచ్చి మేమిద్దరం మాట్లాడుకో అంత లేదురా, కానీ ఇక్కడికి వచ్చినాక బిగ్ బాస్ హౌస్లో వస్తాడు. ఏమని చెప్తాడు, నాకు నీకన్నా తనుజనే ఎక్కువరా, నాకు దాంతోనే అది బాధపడితే నేను చూడలేకపోతాను అని చెప్తున్నాడు. అంటే మళ్ళీ తనుజకు అర్థం కాదు, తనుజ అంతే, తనుజ మారదు ప్లీజ్. విన్నర్గా ఇచ్చారనుకో వేస్ట్, విన్నర్ మెటీరియల్ అయితే కాదు ప్లీజ్. తర్వాత తనుజ మారదు, అది మనకు తెలిసిందే. ఇంకా తర్వాత ఇంకా రీతు బయటికి తీసుకొని పోతుంది, అక్కడ తీసుకొని వస్తుంది. తర్వాత ఏంద్రా ఈ గేమ్ ఏందో నాకు అర్థమైతే లేదురా, పిచ్చెక్కి పోతుందిరా నాయన అని అంటారు. అయినాక ఏమో మరి అంటారు. అయినాక తనుజ మళ్ళీ నన్ను బ్యాడ్ చేయాలని అనుకోకు ఏమో అంటే, నేను బ్యాడ్ చేయాలి పాయింట్స్ మాట్లాడినా, నువ్వు ఉంటే నేను అక్కడ ఆడలేకపోతాను, నాకు ప్రయారిటీ తక్కువ ఇస్తారని చెప్తున్నాను అంటారు. రీతు ఇంకా బాగా తీసుకొని వస్తారు. అయినాక సేవింగ్ ఫస్ట్ వచ్చేస్తుంది, వచ్చినాక అందరు కలిసి వస్తారు. నాకు సార్ వస్తాడు, అంటే సార్ హాయ్ అంటే. తర్వాత రీతు వచ్చినాక ఫస్ట్ సార్ వస్తాడు, సార్ వచ్చినాక ఆడియన్స్ ఇవన్నీ మాట్లాడినాక ఇంకా వీళ్ళందరూ బాగా అనిపిస్తుంది, నాకు సూపర్ అనిపించింది, సూపర్ అనిపించారు. తర్వాత వీళ్ళు పాయింట్స్ మాట్లాడితే తర్వాత రీతు వచ్చిన సార్ సూపర్ ఉన్నారంటూ ఆమె కూడా మన సంజనక్క కూడా సూపర్ సార్ సూపర్ అంటుంది, అది హైలైట్ అనిపించింది. సేవింగ్ అంటే ఫస్ట్ రీతు సేవ్ అవుతుంది, ఐ లవ్ యూ అని రీతు నవ్వుతుంటే సార్ ఇంకా అంటాడు, ఇదేమానందం అయ్యా, రాక్షసానందం అంటే సార్ అదంతే సార్, అదంతే అట్లనే నవ్వుతుంది సార్ అని అంటే అది హైలైట్ అనిపించింది. తర్వాత రీతు సేవ్ అయిపోతుంది. రీతు మళ్ళీ ఇప్పుడు అట్లా రీతుని మళ్ళీ ఒకసారి నవ్వంటే అట్లా అరగింటే నాకు నవ్వనికి రాదు అంటే అది అనుకోకుండా వస్తుంది సార్ అని అంటే. తర్వాత సెకండ్ భరణి సేవ్ అవుతాడు, భరణి గారు ఫ్యాన్ ముందర సేవ్ అవుతాడు, అది హైలైట్ అనిపించింది. ఫ్యాన్స్ అందరూ ఒక ఫోటో, అది సూపర్ అనిపించింది. అందరు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆడియన్స్ అంటారు. ఇంకా దివ్య ఎత్తుకోవాలంటే ఇప్పుడైనా ఎత్తుకోడు సార్, అతను ఎత్తుకోడు అని అంటారు. తర్వాత సంజన గౌరవ్ ఇలా అంటే ఒక బయట ఎవరు మన తనుజ లోపలికి పోయి లోపల ఒకటి ఉండి తీసుకురాపో అని అంటారు. తీసుకురానుకోతే ఏందనుకుంటున్నావు ఇదంటే, సార్ నేను ఇతని ఏమనుకుంటున్నా అని అడుగుతారు. అడిగినప్పుడు సార్ ఇది మిర్చి సుమన్ అంటారు, మిర్చి అనుకుంటున్నా అంటే మిర్చా సరే ఓపెన్ చేయాలంటే మిర్చి తినాలని అంటారు. ఫస్ట్ నిజంగా వామ్మో ఘోరం, ఒక్కొక్కరు ఎన్ని పగలు ఉంటే అన్ని గాను. ఫస్ట్ దివ్యని పిలుస్తారు, దివ్య భరణి గారికి 2 ఇస్తారు. భరణి నుంచి సార్ ఆ రోజు ఆ విషయంలో అన్ని విషయంలో ఆమెకు నచ్చలేదంట, అందుకే దివ్యని నామినేట్ చేస్తారు. తర్వాత అంటే దివ్య మిర్చిలు ఇస్తారు, 2 తినేస్తారు అబ్బా అంటాడు. తర్వాత దివ్య భరణి గారికి ఇస్తారు, భరణి గారు తనుజకి ఇవ్వాలనుకుంటే తనుజ అంటారు, సార్ నాకు మిర్చి పడేది సార్, ఒక్కసారి మిర్చి తిన్నందుకు నేను అక్కడి వరకు వేసిన సార్, డాక్టర్ దగ్గర వరకు వేసిన, నేను తినలేను సార్ అంటే ఓకే అంటాడు. తర్వాత గౌరవ్ సంజన గారికి ఇస్తారు, సంజన గారికి సెల్ఫిష్ ఫేక్ అది ఇది అని చెప్తాడు. సుమనన్న సంజన గారికి ఇస్తే సుమనన్న మాత్రం సేఫ్
గేమ్ ఆడుతుంది, సువన్న సేఫ్ గేమ్ ఆడుతుంది, వేరే ఆడుతున్నాడు. డెమాన్ కళ్యాణ్కి ఇస్తాడు. సార్ మొన్న నాకు తనుజ విషయంలో నాకు సపోర్ట్ చేయలేడు, ఆ విషయంలో ఇట్లుండేది, వీళ్ళిద్దరికి ఎందుకు గొడవ ఆడుకుంటారో నాకు అర్థమవుతుంది. పరణి తనుజకి ఇస్తాడు, అయిపోయింది. కళ్యాణ్ దివ్యకి ఇస్తాడు. దివ్యకి ఇచ్చి మొన్న టాస్క్ విషయంలో నాకు మాట ఇచ్చి ఫీల్ అయ్యామంట. అవును సార్ అంటారు. రీతు కళ్యాణ్కి ఇస్తుంది. సార్ వాడు 4th వీక్లో మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ సార్, ఇప్పటి నుంచి ఒక్క 4th వీక్లో జరిగిన దానికి ఇప్పుడు కూడా అదే అంటున్నాడు సార్ అంటారు. ఇమాన్యుయల్ కళ్యాణ్కి ఇస్తాడు, ఆ రోజు అదే అంటారు. తనుజ డెమాన్కి ఇస్తుంది. తనుజ రివర్స్ ఏంటంటే కావాలనే అది చేసిందని మనకు తెలుసు, కళ్యాణ్కి ఇచ్చినందుకు చేసిందని తెలుసు. తర్వాత ఇంకా తనుజ ఇప్పటికి మారదు. మళ్ళీ తనుజ నీకేం ప్రాబ్లం అమ్మ ఏంటంటే తనుజ అందరూ చెప్పిన కూడా తనుజ సార్ నేను అలా చూడలేదు సార్ ముఖం ఇట్లా పెడుతుంది, ఎంత చిరాకు పెడతా అంటే తనుజని చూసి చిరాకు పెడుతుంది నాకు. వీళ్ళిద్దరు సోది భరించలేకపోతున్నామేమో అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించింది కామెంట్ చేయండి. తర్వాత ఇంకా తనుజ వీళ్ళందరూ కనుక ఇమాన్యుయల్ నీ ఫ్యాన్ అంట, ఆవిడ డ్రెస్ నాకు చాలా నచ్చింది, వాళ్ళ పైనకి స్టేజ్ పైనకి పిలుస్తా మాట్లాడన్నట్టు. ఆమె అదృష్టం అనుకోండి వస్తుంది. వచ్చినాక ఏమో నీ ఆటలు బాగా నచ్చినాయి నాకు, బాగా ఆడుతున్నావు, ఇలానే ఆడు అని భలే చెప్తుంటా. అమ్మ థ్యాంక్ యూ అమ్మ అని భలే చెప్తాడు ఇమాన్యుయల్ కూడా నిజంగా. తర్వాత థ్యాంక్ యూ అమ్మ అని అంటారు. తర్వాత వాళ్ళ మమ్మీ ఎలా అంటే వాళ్ళ మమ్మీ కూడా చాలా నచ్చింది మాకు అంటే థ్యాంక్ యూ అని నవ్వుతారు, సూపర్ అనిపించింది. తర్వాత సువనాన్న సేవింగ్ అవుతాడు. సువనాన్న సేవ్ అయిపోయిన తర్వాత ఇంకా మన నాగ చైతన్య వస్తాడు. నాగ చైతన్య హైలేసా ఆ పాటకు వస్తాడు. ఆ పాట వచ్చి పాట పాడతాడు. ఆ నాగ చైతన్య వస్తాడు. నాగ చైతన్య వచ్చినప్పుడు వీళ్ళందరూ అంటే అంటే పక్కకు పిలుస్తారు. నేను వీకెండ్లో వాళ్ళతో ఉంటానని వాళ్ళు నాతో గొడవ పడుతున్నారు, అందుకే నా ఫ్యామిలీ మెంబర్స్ ఒక తీసుకొని వచ్చిన అంటాడు. తర్వాత అందరూ అందుకే చెప్తుంది. నాగ చైతన్య అంటే రితుకు చాలా ఇష్టం, ఫ్యాన్ అని అంటే అవునా ఇన్ని రోజులు నేను ఫ్యాన్ అని ఇప్పుడు నా కొడుకు ఫ్యాన్ అన్నట్టు. అవును సార్ మీరే అతనే సార్ చాలా ఇష్టం సార్ అంట. అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆయనగా రితు చెప్తుంది సార్ నాకు నాగ చైతన్య గారు అంటే చాలా ఇష్టం సార్, నాకు ఏ సినిమాలు ఇష్టం సార్, నాకు అన్ని సినిమాలు ఇష్టం సార్, అన్ని సినిమాలు ఇష్టం నాగ చైతన్య వారి సినిమాలు అంటే సార్. నీకు చైతన్యలో ఆయన పాజిటివ్నెస్ అన్నీ నచ్చుతాయి సార్. అతని కాలు ఉంటాయి చూడు తెల్లగా ఉండే అతను కూడా కాలు అదే షూ వేసుకున్నాడు కనిపిస్తలేవు కాబట్టి ఇట్లా చూస్తుంటాడు, కాలు తెల్లగా ఉంటాయి సార్. నిజం సార్ ఎంత బాగుంటుంది సార్ అంటే చెక్కిన శిల్పం అంటే ఆ శిల్పాన్ని చెక్కిన నాగార్జున సూపర్ అనిపించింది. నాకైతే హైలైట్ అనిపించింది. ఆ శిల్పాన్ని చెక్కి నేనంటే అందరు నవ్వుతాడు. హైదరాబాద్ టీం ఏదో రేసింగ్ టీం గురించి వస్తాడంట. నాగ చైతన్య చాలా బాగా అనిపిస్తాడు. ఇంకా రీతు ఇంకా గెలుస్తుంది. గెలిచిన తర్వాత రీతు వాళ్ళు ఒక టీం, రీతు ఎక్కడ ఉంటే అక్కడ గెలుస్తుంది 100%, ఆ టీం గెలుస్తుంది. అది అందరు తెలిసి సండే ఎపిసోడ్లో అయినాక రీతు ఇంకా ఎపిసోడ్లో గెలుస్తుంది. భలే అనిపిస్తుంది నాకు సార్ అన్నప్పుడు. ఇంకా రీతు మీ అందరు ఒకరికి నీకు ఒక ఛాయిస్ ఇస్తా, ఒక ఆఫర్ ఇస్తా, నువ్వు వస్తావా బయటకు వస్తా అంటే ఏంటంటే సార్ చైతన్య నువ్వు లాంగ్ డ్రైవ్ అంటే ఒక ట్రిప్ బైక్ డ్రైవ్ చేయవచ్చు నువ్వు వస్తే అని అంటే సార్ ఓకే సార్ ఇప్పుడే వచ్చేస్తా సార్ అంటే సార్ నాకు పిచ్చి సార్, నేను జోష్ నుంచి ఆయన గెలిపించుకోవాలనుకున్నాను. ఒక టైంలో నా బాయ్ ఫ్రెండ్ కూడా కార్తిక్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండింటే బాగుండే అని ఒక ఒపీనియన్లో ఉన్నా సార్. నాకు అంత పిచ్చి సార్ అతను అంటే చాలా చాలా పిచ్చి అని అంటాడు. అయితే ఓకే కానీ ఆమె అయితే నువ్వు గెలిచిన తర్వాత కూడా రావచ్చు కదా, ఎందుకు ఇప్పుడే లూజ్ అవుతున్నావు అంటే నువ్వు గెలుస్తా సార్, నేను గెలిస్తే పక్క రైడ్ పంపిస్తా సార్ అంటే నన్ను మర్చిపోకండి చేయగలరు, నా పేరైతే గుర్తుపెట్టుకోండి, నీకు పిచ్చి నేను అని అంటాడు. భలే అనిపిస్తుంది సార్, సూపర్ అనిపిస్తారు. తర్వాత బాయ్ అని చెప్తాను, గాడ్ బ్లెస్ యూ అని అంటాడు. అది హైలైట్ అనిపించింది. తర్వాత ఇంకా సేవింగ్ అందరు సేవ్ అయిపోతారు. లాస్ట్ గౌరవ్ దివ్య ఉంటుంది. లాస్ట్కు గౌరవ్ ఎలిమినేట్ దివ్య సేవ్ అయిపోతుంది. అయితే బజర్ యూజ్ చేసా అంటే లేదు సార్ నేను బజర్ యూజ్ చేయను అని చెప్పాడు. గౌరవ్ అవుతాడు. ఇంకా గౌరవ్ ఎలిమినేషన్ ఫైవ్ టైమ్స్ అందరూ ఒక పేరు పోయిందని అనుకుంటుంటారు చాలామంది, కానీ నిక్కి ఉండేది అని నా ఒపీనియన్. మీకేమనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.